పక్కవాడికి ఉపకారం చేయమంటే ఒక్కడు చేయండి. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పాలు లేక ఏడుస్తున్నారు, బట్టలు లేక ఏడుస్తున్నారు. ఈవేళ పత్రికలో కూడా మీరు చూసుంటారు, రేంజల్ అన్న చోట జడ్పీ హై స్కూల్ పిల్లలు రోడ్డు మీద కూర్చున్నారు కంచాలు పట్టుకుని. మేము అన్నం తినలేకపోతున్నాం, పురుగుల అన్నం పెడుతున్నారు, నీళ్లచారు పోశారు. ఒక్కొక్క హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి నేను డబ్బులు ఇస్తానని మొక్కుకోండి, మీ కాళ్ళకి నేను దండం పెడతాను ఇక్కడ, అది మొక్కుకోండి. అది అవ్వడం మొక్కడండి. వాళ్ళకి పడితే మనకేం వస్తుందండి? ఏం రావాలి? ఏదో ఆశించే మొక్కలా? ఏమీ రాకుండా మొక్కలేమా? దేశంలో అంత పేదవాళ్ళు చదువుకుంటూ బలహీన వర్గాలు వాడికి ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టలేక, గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటూ అన్నం లేక ఏడుస్తూ, అక్కడ అన్నం పెడుతుంటే తినలేకపోతుంటే ఈ పాఠశాల మధ్యాహ్న భోజనం ఖర్చు నేను భరిస్తాను అని ఒక్క జమీందారు అనలేడా? ఈ సొమ్ము అలా ఖర్చు పెట్టలేడా? 1000 గుళ్ళు కట్టిన దానికంటే ఇది పుణ్యం. మీకు నమ్మినా మంచిదే, నమ్మకపోయినా మంచిదే, ఇది సత్యం, ఇదే సత్యం.